వరల్డ్ వైడ్గా దిగ్గజ టెక్ కంపెనీల్లో లే ఆఫ్స్ కొనసాగుతున్నాయి. తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపాలుగా మారాయి. కొత్తగా నియామకాలు కూడా జరగని పరిస్థితి నెలకొంది. రిక్రూట్మెంట్ లేక ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు, ఫ్రెషర్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇలాంటి సమయంలో ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. వందలు కాదు, వేలు కాదు, ఏకంగా 6 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపింది. భారత్లోనే ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొంది. పట్టభద్రులైన వారు లక్షలాది మంది ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. యాపిల్ కంపెనీ వచ్చే 7 నెలల్లో అంటే మార్చి కల్లా 6 లక్షల జాబ్స్ కల్పించనున్నట్లు తెలిపింది. భారత్లో తమ ఆపరేషన్స్ విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని యాపిల్ సంకేతాలిచ్చింది. వాటిలో 2 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు ఉంటాయి. అందులోనూ మహిళా ఉద్యోగుల వాటా 70% ఉంటుంది. 6 లక్షల కొత్త ఉద్యోగాలు రానుండటంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాపిల్ ప్రొడక్ట్స్కు వరల్డ్ వైడ్గా క్రేజ్ ఎక్కువ. యాపిల్ తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు పలు దేశాల్లో యాపిల్ కేంద్రాలను నెలకొల్పుతోంది. భారత్లో కూడా 2021లో యాపిల్ ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. 2020లో కేంద్రం ప్రకటించిన ప్రొడక్ట్ని లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద యాపిల్ దాని ఐఫోన్ల తయారీ సంస్థలు 1.65 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇప్పటికే భారత్లో యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థలు ఫాక్స్కాన్, విస్ట్రన్, పెగాట్రాన్ కలిసి 80,872 ఉద్యోగాలు కల్పించాయి.